నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో విచారణకు దూరంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు. సీఎం జగన్ 3 చోట్ల ఎన్నికల ప్రచారం. సీఎం హోదా దిగదార్చుకుంటున్నారు. రేవంత్ మాటల్లో పసలేదన్న లక్ష్మణ్. ఏపీలో నేటి నుంచి 3 రోజుల పాటు పెన్షన్ల పంపిణీ. ఇవాళ బ్యాంకుకు సెలవు కావడంతో రేపు ఖాతాల్లో జమ. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత. బోన్ వరకు వెచ్చి వెళ్లిపోతున్న చిరుత. ఢిల్లీ ఎన్సీఆర్లోని స్కూల్స్ కి బాంబు బెదిరింపు. తనిఖీలు చేసిన బాంబు స్క్వాడ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో భారీ పేలుడు జరిగింది. విరుదునగర్ జిల్లా కారియాపట్టిలోని ఒక క్వారీలో పేలుడు జరిగింది. ఈ పేలుడులో 4 కార్మికులు మరణించగా 12 మందికి గాయాలయ్యాయి. పేలుడు దాటికి కార్మికుల మృతదేహాలు చాలా దూరం ఎగిరిపడ్డాయని క్వారీ వద్ద ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే పేలుడు సంభవించడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. క్వారీలో జిలెటిన్ స్టిక్స్ ఉపయోగిస్తారు. అది ఏమైనా పేలిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన 12 మంది కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఎయిర్పోర్ట్లో చొరబడిన చిరుతను బంధించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. చిరుత కోసం ప్రత్యేక బృందాలు 4 రోజులుగా శ్రమిస్తున్నాయి. బోన్ వరకు వచ్చిన చిరుత చిక్కకుండా వెళ్లిపోతుంది. చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అన్ని ట్రాప్ కెమెరాలో చిరుత దృశ్యాలు చిక్కాయి. మేకను ఎరగా వేసినా చిరుత బోన్లోకి రావడం లేదు. ఒకే ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఎయిర్పోర్ట్లో చొరబడిన చిరుతను బంధించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. చిరుత కోసం ప్రత్యేక బృందాలు 4 రోజులుగా శ్రమిస్తున్నాయి. బోన్ వరకు వచ్చిన చిరుత చిక్కకుండా వెళ్లిపోతుంది. చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అన్ని ట్రాప్ కెమెరాలు చిరుత దృశ్యాలు చిక్కాయి. మేకను ఎరగా వేసిన చిరుత బోనులోకి రావడం లేదు. ఒకే ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణకు ఢిల్లీ వెళ్లొద్దని టీపీసీసీ చీఫ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో న్యాయపరంగా ముందుకెళ్లే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ కి ఇటీవల సమన్లు జారీ చేయగా నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఎన్నికల దృష్ట్యా విచారణకు వెళ్లొద్దని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ను పరిశీలించేందుకు సమయం కోరుతూ ఢిల్లీ పోలీసులకు టీపీసీసీ లీగల్ టీం లేఖ రాసింది. రేవంత్ ఎన్నికల ప్రచారంలో షెడ్యూల్ ముందుగానే ఫిక్స్ కావడంతో గడువు 4 వారాల గడువు కోరింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విచారణకు ఢిల్లీ వెళ్లొద్దని టీపీసీసీ చీఫ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో న్యాయపరంగా ముందుకెళ్లే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ కు ఇటీవల సమన్లు జారీ చేయగా నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఎన్నికల దృష్ట్యా విచారణకు వెళ్లొద్దని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ను పరిశీలించేందుకు సమయం కోరుతూ ఢిల్లీ పోలీసులకు టీపీసీసీ లీగల్ టీం లేఖ రాసింది. రేవంత్ ఎన్నికల ప్రచారంలో షెడ్యూల్ ముందుగానే ఫిక్స్ కావడంతో గడువు 4 వారాల గడువు కోరింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. ఎస్ రాజు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు నలుగురికి ఈ యొక్క సమన్లు జారీ చేయడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలు అయితే ముస్లింల రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకు ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేస్తామనేటటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యలను కూడా ఆ యొక్క వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వక్రీకరిస్తూ ఎడిట్ చేస్తూ దాన్ని వక్రీకరించే విధంగా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిందనేటటువంటి కేసులో భాగంగా ఆ కేసు దాదాపు పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నలుగురు అలాగే సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేసింది. అండర్ సెక్షన్ 91/160 సిఆర్పిసి కింద నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే గాంధీ భవన్కు మొన్న చేరుకున్న ఢిల్లీ ద్వారకా పోలీసులు దీని మీద ఈ కాంగ్రెస్ పార్టీ నలుగురు నేతలైనటువంటి మన్నే సతీష్తో పాటు శివకుమార్ అలాగే నవీన్ ఆస్మా తస్లిమా కూడా ఈ నలుగురికి కూడా నోటీసులు పంపింది. అయితే ఈ నలుగురు కూడా ఢిల్లీ పోలీసుల ఎదుట వివరణ ఇచ్చేందుకు 15 రోజుల గడువు కోరారు. వీరితో పాటుగానే సీఎం రేవంత్ రెడ్డికి ఈ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఏఐసిసి స్టార్ క్యాంపైనర్గా ఉన్నారు. అలాగే తెలంగాణ కీలక పీసీసీగా కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రచార బాధ్యతలు పూర్తిగా ఆయన భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటుగానే అటు కర్ణాటకతో పాటు కేరళ ఇతర రాష్ట్రాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాల్లో భాగమవుతున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ యొక్క ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా తన సమయం కావాలంటూ కూడా వివరణ ఇచ్చారు ఢిల్లీ పోలీసులకు. దాదాపు నెల రోజుల పాటు 4 వారాలంటే నెల రోజుల పాటు ఈ యొక్క గడువు కావాలి. ఢిల్లీ పోలీసులకు వివరణ ఇచ్చేందుకు కూడా 4 వారాల సమయం కావాలి. ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ఇప్పటికే బిజీగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క గడువు కావాలని కూడా కోరడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒకవైపు అమిత్ షా మాట్లాడినటువంటి వీడియోను సోషల్ మీడియా వక్రీకరిస్తూ అటు ముస్లింల రిజర్వేషన్ తొలగించి ఎస్సీ ఎస్టీ బీసీలకు వర్తింపజేస్తామనేటటువంటి చేసినటువంటి వ్యాఖ్యలను పూర్తి స్థాయిలోనే రానున్న రోజుల్లో 400 సీట్లు బీజేపీకి కనుక వస్తే పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీల రిజర్వేషన్లు కూడా పూర్తి స్థాయిలో బీజేపీ తొలగిస్తుంది అనేటటువంటి ప్రచారం అలాగే ప్రెస్ మీట్లతో పాటు ఇతర ప్రసంగాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. కాబట్టి ఆయనకు కూడా నోటీసులు అందాయి. దీంతో పాటుగానే సోషల్ మీడియా టీం కూడా దాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణలోనే కాకుండా అటు గుజరాత్ కావచ్చు అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. జిగ్నేష్ మెగా కూడా అంటే గుజరాత్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న జిగ్నేష్కు పిఏకు కూడా ఈ యొక్క నోటీసులు అందాయి. ఇతర నేతలకు కూడా ఈ యొక్క నోటీసులు అయితే జారీ చేస్తుంది. అయితే విచారణకు హాజరు కావాలన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ బిజీగా ఉండడం, వరుసగా ప్రచారంలో నిమగ్నం అయిపోయి ఉండడం, దాంతోపాటుగానే ఈ 4వ విడతలో తెలంగాణలో ఎన్నికలు జరగనుండడం, ఆ అనంతరం కూడా ఇతర రాష్ట్రాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచార బాధ్యతలు స్టార్ క్యాంపైనర్గా ఏఐసిసి స్టార్ క్యాంపైనర్గా ఉన్నారు. కాబట్టి
ఆయనకు కొంత సమయం కావాలంటూ కూడా 4 వారాల సమయం కావాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. ఈలోపు ఎన్నికలు పూర్తిగానున్నాయి. ఆ అనంతరం కూడా ఈ ఢిల్లీ పోలీసులకు వివరణ ఇస్తాను అనేది కూడా టీపీసీసీ పేర్కొనడం జరిగింది. ఓవరాల్గా ఈ యొక్క ఒకవైపు రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తివేస్తామనేటటువంటి వాక్యాలను పదే పదే సీఎం రేవంత్ రెడ్డి ఎత్తివేస్తారు. బీజేపీ సెంట్రల్లో మరోసారి అధికారంలోకి వస్తే మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తారు, అలాగే రాజ్యాంగాన్ని మారుస్తారు అనేటటువంటి కామెంట్స్ పదే పదే చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క నోటీసులు అందాయి. వీటి మీద వివరణకు ఇవ్వాలంటూ కూడా ఈరోజు మే 1వ తేదీన కూడా ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇస్తూ కూడా తనకు సమయం కావాలి, దీంతో పాటుగానే ఎఫ్ఐఆర్ కాపీ అలాగే కంప్లైంట్ కాపీ కూడా అందులో ఎవరు కేసు పెట్టారు, ఏ అంశాలు అందులో జోడించారు అనేటటువంటి వివరాలు కూడా టీపీసీసీ లీగల్ సెల్ ఢిల్లీ పోలీసులను అడగడం జరిగింది. అయితే అవి వచ్చిన అనంతరం కూడా ఈ లీగల్ సెల్తో పాటు ఈ లీగల్ సెల్ టీమ్ అడ్వైజర్గా ఉన్నటువంటి రామచంద్రారెడ్డికి ఈ సమన్లు అందుకున్నారు. కాబట్టి ఆయన ఇందులో కంప్లైంట్తో పాటు ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నటువంటి అంశాలను కూడా తమకు పంపాలి. ఆ పంపిన అప్పటి నుంచి 15 రోజుల సమయం కావాలి. ఆ సమయంలో మేము వచ్చి ఢిల్లీ పోలీసుల ఎదుట వివరణ ఇస్తామని చెప్పారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు 4 ఎవరైతే ఉన్నారో వారు రాష్ట్రానికి పరిమితమై ఉంటారు, రాష్ట్ర ప్రచారంలో పరిమితమై ఉంటారు. కాబట్టి తెలంగాణలో ఎన్నికలు పూర్తయిన అనంతరం వారు ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరై వివరణ ఇస్తారు. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 4 వారాల సమయం కోరారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా ఆయన స్టార్ క్యాంపైనర్గా ఏఐసీసీ స్టార్ క్యాంపైనర్గా ఉన్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు వచ్చేందుకు వీలు పడదు. ప్రచారాల్లో ముందస్తు షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ ఫిక్స్ అయింది కాబట్టి ఆయన రావడానికి కుదరదు అనేటటువంటి ఇది కూడా ఢిల్లీ పోలీసులకు వివరణ ఇవ్వడం అనేది అయితే జరిగింది. సోని, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ బీజేపీల మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. తెలంగాణలో సమస్యలపై డిమాండ్లు పరిష్కరించాలని అడిగితే బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని ఇటీవల కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ వద్ద ప్రదర్శన చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సైతం బీజేపీపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని, బయారం స్టీల్ ఫ్యాక్టరీ, కృష్ణా గోదావరి వాటాల పంపకం, మేడారం జాతరకు జాతీయ హోదా అడిగితే కేంద్రంలోని బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదా స్థాయిని దిగజార్చేలా రేవంత్ మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆఖరికి ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి రేవంత్ రెడ్డి దిగజారని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ప్రచారాన్ని ప్రజలు నమ్మరని చెప్పారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని మోహన్ భగవత్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగానికి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తూట్లు పొడిచారని ఆరోపించారు. దేశ విభజనకు, మత కలహాలకు నెహ్రూయే కారణమని లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. మోహన్ భగవత్ గారు కూడా రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, ఈ సమాజంలో వివక్షత కొనసాగేటువంటి పరిస్థితి ఉన్నంత కాలం కూడా రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పి కరాఖండిగా గంటాపదంగా ముక్కు సూటిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పడంతో నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు తల ఎక్కడ పెట్టుకుంటారో ఒకసారి ఆలోచన చేయండి. స్వయంగా ఆర్ఎస్ఎస్ చీఫే బహిరంగపరిచి సామాజిక న్యాయం పట్ల వారు వ్యక్తం చేసిన ఆవేదన, కనీసం నైతిక విలువలు కూడా పాటించకుండా ఏ రకంగా ఇవాళ అబద్ధాలనే ప్రచార అస్త్రాలుగా చేసుకొని ఎంత ఊక దంపుడు ఉపన్యాసాలు, మాటల తూటాలు పీల్చినా ఇవాళ అందులో పసలేదు అని గ్రహించిన ప్రజలు ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి ఇవాళ దిగజారంటే
రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. మోహన్ భగత్ గారు కూడా రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, ఈ సమాజంలో వివక్షత కొనసాగేటువంటి పరిస్థితి ఉన్నంత కాలం కూడా. సీఎం జగన్ను చంపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి. చంద్రబాబు పబ్లిక్గా ఏపీ సీఎం జగన్ను చంపుతా అంటున్నారని తెలిపారు. సుజనా చౌదరి, సీఎం రమేష్లు ఆర్థిక నేరస్తులు అంటూ నిప్పులు చెరిగారు. అసలు సుజనా చౌదరి బీజేపీలోకి ఎందుకు మారారని ప్రశ్నించారు. అక్రమాలు చేసిన వాళ్ళు బీజేపీలో ఉంటే శిక్ష పడదా అని నిలదీశారు. నెంబర్ 1 డాన్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు పబ్లిక్లో నారా చంద్రబాబు నాయుడు గారిని పెద్ద అవినీతిపరుడు అని మళ్ళీ ఆఫ్టర్ ఆల్ 2 ఎంపీల కోసం మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడిని మేరా దోస్త్ దోస్త్ మేరా దోస్త్ అని పాట పాడుకుంటూ ఇద్దరు వాటేసుకుని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. వాట్ ఏ షేమ్ ఇట్ ఈస్. దేవుడే కాపాడితే అన్ని మీరు ఎందుకు సార్ ప్రధానమంత్రిగా? అమిత్ షా హోమ్ మినిస్టర్ ఎందుకు సార్ అంటే దేవుడు వచ్చి కాపాడతారు తప్ప ఇక చంద్రబాబు చేతుల్లోంచి మీ వల్ల కాదనమాట. మీ వల్ల కాదనే మీరు మాట్లాడలేరనే, మీకు చంద్రబాబు నాయుడు అంటే భయం అనే నేను ఒక మహానుభావుడిని నేను వేడుకుంటున్నా, లెటర్ రాయబోతున్నా. ఆ మాటే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్. ఇప్పుడు ఈ మహానుభావుడు చంద్రచూడు ఒక్కడే ఈ భారతదేశంలో ఎవడు ప్రాణమైనా కాపాడగల సత్తా ఆ మహానుభావుడికే ఉంది. భారతదేశం ఏముంటుంది? కేంద్రం దగ్గర ప్రధానమంత్రి ఉంటాడు, ఉంటే హోమ్ మినిస్టర్ ఉన్నాడు, ఉంటే ఐఏఎస్లు ఉన్నారు, ఉంటే ఏంటి ఐపీఎస్లు, ఉంటే ఏంటి న్యాయస్థానాలు, ఉంటే ఏంటి న్యాయవాదులు, ఉంటే సిబిఐ, ఉంటే ఏంటి. నా దగ్గర ఏమున్నాయి తెలుసా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర హవాలా ఉంది, నా దగ్గర మాఫియా ఉన్నాడు, నా దగ్గర సుపారీ వ్యవస్థ ఉంది. ఎవరినైనా ఏవైనా చెయ్యగలను అంత ధీమాలో చంద్రబాబు నాయుడు ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి తెలుసా? 10 మందిని పెట్టుకొని ఎవడో రాయొచ్చి చంపుతాడో ఈ చంద్రబాబు నాయుడు ఏ లెవెల్లో చంపుతాడని ఈ టెన్షన్లో పడిపోయాడు ఆయన. పాపం జగన్మోహన్ రెడ్డి గారిని చంపటం డెడ్ ఈజీ. ఈ రోజు డెడ్ ఈజీ చంద్రబాబు నాయుడు గారికి. పాతయన్ని మీరు చూశారు కదా, పాతయన్ని మీరు చూశారు ఎలా ఎంతమంది చంపాడో, ఎంతమంది ఎరాడికేట్ చేస్తాడో. ఇప్పుడు మరి ఎవరు కాపాడతారు? ఏముంటుంది? కేంద్రం దగ్గర ప్రధానమంత్రి ఉంటాడు, ఉంటే హోమ్ మినిస్టర్ ఉన్నాడు, ఉంటే ఐఏఎస్లు ఉన్నారు, ఉంటే ఏంటి ఐపీఎస్లు, ఉంటే ఏంటి న్యాయస్థానాలు, ఉంటే ఏంటి న్యాయవాదులు, ఉంటే సిబిఐ, ఉంటే ఏంటి. పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ శాతం తగ్గనుందా? ఎమ్మెల్యేకి ఇచ్చిన ప్రాధాన్యత ఎంపీకి ఇవ్వడం లేదా? ప్రచారం ఆ స్థాయిలో జరగడం లేదా? ప్రజలు పట్టించుకోవడం లేదా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఇంతకీ ఓటింగ్ శాతం ఎందుకు తగ్గనుంది? ఎమ్మెల్యేకి ఎంపీకి మధ్య వ్యత్యాసం ఏంటి? అసలు ఓటర్ అన్న మధ్యలో ఉన్నదేంటి? వాచ్ స్టోరీ. పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండటంతో ఓటింగ్పై దృష్టి సారించారు అధికారులు. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. శాసనసభ ఎన్నికలకు ఉండే క్రేజ్ పార్లమెంట్ ఎన్నికల్లో కనిపించదని, ఓటరు అంతగా ఆసక్తి చూపరని వారు చెబుతున్న మాట. అందుకు వేరువేరు సమయాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగడం, ఎండల తీవ్రత, సుదూర ప్రాంతాల్లో ఉండే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకపోవడమే కారణాలుగా తెలుస్తోంది. తెలంగాణలో శాసనసభ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గుతోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు 73.74% నమోదు కాగా 2019లో జరిగిన ఎంపీ ఎన్నికలకు 62.77% నమోదుతో 11% ఓటింగ్ తగ్గింది. దీంతో గతంలో మాదిరే ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరుగుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2 సార్లు కూడా ఇదే పద్ధతిని ఫాలో అయింది గత కేసీఆర్ సర్కార్. 2014లో జమిలీ ఎన్నికలు జరగగా ఆ తర్వాత 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరగగా ఆ తర్వాత ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ పరిణామాలతో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందో తేలిపోవడంతో ప్రజలు పార్లమెంట్ ఎన్నికలపై అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. అలాగే ఎమ్మెల్యేల స్థాయిలో ఎంపీ అభ్యర్థులు కూడా ప్రచారం జరగలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం, డబ్బు, మద్యం పంపిణీ ఓటర్లను పోలింగ్ బూత్కు తరలి వచ్చేలా చేశాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ స్థాయిలో ప్రచారం కానీ, ప్రలోభాలు కానీ జరగలేవు. దీనికి తోడు సుదూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు తరలించడంలోనూ ఎంపీ అభ్యర్థులు విఫలమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుతో ఓటరుకు ఆసక్తి తగ్గింది. దీనికి తోడు ఎండ తీవ్రత కూడా పోలింగ్ శాతం తగ్గడానికి కారణమైంది. త్వరలో జరిగే ఎన్నికల్లోనూ ఇవే పరిస్థితులు పునరావృతమవుతాయని, ఓటింగ్ శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు రాజకీయ పండితులు. ప్రస్తుతం రాష్ట్రంలో మాడు పగిలే ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపంతో నిప్పుల వర్షం కురుస్తుంది. ఉదయం 7 గంటలకే 30 డిగ్రీలతో మొదలై మధ్యాహ్నం 12 గంటల వరకు 40 నుంచి 43 డిగ్రీలకు చేరుతుంది. జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల సమయానికి అంటే మే 13 నాటికి మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఉంది. దీంతో ఓటర్లు బయటకు వచ్చి ఓటేస్తారా అన్న సందేహాలు నెలకొన్నాయి. పైగా సుదూర ప్రాంతాల్లో ఉండే ఓటర్లు అంతగా ఆసక్తి చూపరన్న అనుమానం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంది. ఈ పరిణామాలు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ఎంపీ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. పట్టణానికి చెందిన నవీన్ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతనికి తీవ్ర జ్వరం రావడంతో భార్య మేఘన స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ శ్రీనివాస్ వద్దకు తీసుకువెళ్లారు. వెంటనే ఇంజెక్షన్లు ఇవ్వడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇంజెక్షన్లు ఇచ్చినాక టాబ్లెట్లు వేసుకున్నాడు కొంచెమే వేడి తగ్గింది, కొంచెం చెమటలు వచ్చినాయి. రాగానే బాటిల్ పెడతానంటే వద్దు, ఏదొద్దు, రేపు వస్తాము గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా ఏంటన్నా చూపించుకుంటాం, ఎక్కడొద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా పెట్టిండు. బాటిల్ 3 బాటిల్ పెట్టిండు, 4 ఇంజెక్షన్లు వేసిండు, నాన్నని చంపిండు. మళ్ళా నరానికి చలి పెడతాందంటే ఎన్ని జంటలు కప్పినా అస్సలు ఆగుతలేదు. ఈ నరానికి సూదేసి చంపిండు. నాన్న 2 నిమిషాలు 5 మొత్తం ఇక ఆగమాగం చేసిండు. మొత్తం కొట్టుడు, నాలుగైంది, నల్లగా అయిండు, అంత పిచ్చి చేసిండు నాన్న. అది సీన్ డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్. హాస్పిటల్ వెనక 2 ఇంజెక్షన్లు ఇచ్చినాక టాబ్లెట్లు వేసుకున్నాడు, కొంచెమే వేడి